హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనమైతే పాన్ కార్డ్ 2.0 గురించి అయితే తెలుసుకుందాం. ఈ యొక్క వీడియో ఎవరైతే ఫస్ట్ అయితే చూస్తున్నారో వాళ్ళైతే ఈ యొక్క ఛానల్ని ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. మీకు ఏమైనా కొత్త వీడియోస్ పెట్టినప్పుడు మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో ప్రజెంట్ ఇప్పుడైతే పాన్ కార్డ్ 2.0 గురించి అయితే తెలుసుకుందాం. పాన్ కార్డ్ 2.0 ఫీచర్స్ ఏంటి, దాని యొక్క బెనిఫిట్స్ ఏవైతే వస్తాయనేది వీడియోలో అయితే తెలుసుకుందాం. ఫస్ట్ 2.0 గురించి అయితే గవర్నమెంట్ అయితే రీసెంట్ అయితే చెప్పింది. ప్రతి ఒక్క హోల్డర్ ఏదైతే ఉందో పాన్ కార్డుని కొత్త పాన్ కార్డుకి అయితే అప్గ్రేడ్ చేసుకోమని. సో ఈ యొక్క పాన్ కార్డ్ 2.0 కొత్త ఫీచర్ ఏంటంటే వాళ్ళైతే క్యూఆర్ కోడ్ని అయితే ఎనేబుల్ చేయడం జరుగుతుంది. సో మీకు డౌట్ రావచ్చు, ఆల్రెడీ క్యూఆర్ కోడ్ ఉంది కదా, దాన్ని ఎందుకు మళ్ళీ కొత్త క్యూఆర్ కోడ్ని పెడుతున్నారని. ఈ యొక్క కొత్త క్యూఆర్ కోడ్ని ఎనేబుల్ చేస్తున్నారు. ఫస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళు మీ యొక్క ఏదైతే పాన్ కార్డ్ ఎవరైనా పర్సనల్ ఇన్ఫర్మేషన్, మీ యొక్క నేమ్ కానీ అడ్రస్ కానీ ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఎవరైతే అడుగుతారో పాన్ కార్డ్ రిలేటెడ్గా, మీరు డైరెక్ట్గా కార్డ్ చూపించుకోకుండా ఈ యొక్క క్యూఆర్ కోడ్ వాళ్ళకైతే సెండ్ చేస్తే సరిపోతుంది. అప్పుడు వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకొని మీ యొక్క డీటెయిల్స్ అయితే వాళ్ళైతే తీసుకుంటారు. సెకండ్ థింగ్, ఎవరైతే స్మాల్ అండ్ లార్జ్ బిజినెస్ ఎవరైతే చేస్తారో వాళ్ళ యొక్క ట్యాక్సెస్ని కానీ ఏమైనా కానీ ట్రైస్ చేయడానికి కానీ ఈ యొక్క పాన్ కార్డ్ 2.0 అనేది అప్గ్రేడ్ చేయడం జరుగుతుంది. పాన్ కార్డ్ 2.0 వల్ల మీ యొక్క ప్రైవసీ కానీ ఏదైనా ప్రైవసీ సెక్యూరిటీ రిలేటెడ్ థింగ్స్ కూడా ఈ యొక్క పాన్ కార్డ్ 2.0 అయితే అప్గ్రేడ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మనమైతే ఈ యొక్క పాన్ కార్డుకి ఎలా అప్లై చేయాలి అని వీడియోలో అయితే చూద్దాం. ఫస్ట్ మీరు గూగుల్లోకి వెళ్ళి రిక్వెస్ట్ రీప్రింట్ కార్డ్ అని ఎంటర్ చేయండి. ఎంటర్ చేస్తే ఫస్ట్ ఇదైతే కనబడుతుంది కదా, రిక్వెస్ట్ ఫర్ రీప్రింట్ కార్డ్ ఇన్ ఎన్ఎస్డిఎల్. ఈ యొక్క ఎన్ఎస్డిఎల్ వెబ్సైట్లో అయితే మీరు వెళ్ళినట్టయితే ఇక్కడైతే మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్, ఆధార్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ జిఎస్టీ నెంబర్ అనేది మీకు ఉంటే ఇవ్వచ్చు, లేదా ఇది ఆప్షనల్ థింగ్. ఇప్పుడు ఇక్కడ పాన్ కార్డ్, ఆధార్ నెంబర్ అండ్ యాజ్ వెల్ యాజ్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, జిఎస్టీ నెంబర్ ఇక్కడ ఇచ్చి ఇక్కడ పైన కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేసి మీరైతే సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత మీకైతే ఆల్రెడీ మీరు ప్రీవియస్ ఇచ్చిన పాన్ కార్డ్ అప్లై చేసినప్పుడు ఇస్తారు కదా, ఆ యొక్క డీటెయిల్స్ ప్రతి డీటెయిల్స్ అయితే ఇక్కడైతే రిఫ్లెక్ట్ అవుతాయి. సో ఇక్కడ మొబైల్ నెంబర్ మీద క్లిక్ చేసి రిసీవ్ ఓటీపీ ఫర్ మొబైల్ నెంబర్ అని క్లిక్ చేసి ఇక్కడ అగ్రీ కొట్టిన తర్వాత ఈ యొక్క మొబైల్ నెంబర్కి మాత్రమే మీ యొక్క ఓటీపీ అయితే వస్తుంది. సెండ్ చేసిన తర్వాత ఇక్కడ ఏదైతే రిజిస్ట్రేషన్ అయ్యారో ఆ యొక్క మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీ నెంబర్ని ఇక్కడికైతే ఎంటర్ చేయండి. ఓటీపీ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ వ్యాలిడేట్ అయితే ఆప్షన్ ఉంది కదా, వ్యాలిడేట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆన్లైన్ మెథడ్ అయితే ఉంటుంది, ఎందుకంటే ఛార్జెస్ అయితే ఇక్కడ పే చేయండి. కార్డ్ అయితే ఫ్రీ, బట్ కాకపోతే ఏవైతే డెలివరీ ఛార్జెస్ ఉంటాయో ఆ యొక్క డెలివరీ ఛార్జెస్ మాత్రమే ఇక్కడ వేస్తారు అన్నమాట. ఆన్లైన్ పేమెంట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్రొసీడ్ టు పేమెంట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమైనా ఉంటే చదవండి, లేదు అని అనుకుంటే అగ్రీ అని క్లిక్ చేసి ప్రొసీడ్ పేమెంట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత పే టు కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్కానర్ అయితే అడుగుతుంది కదా, ఆ స్కానర్ క్లిక్ చేసి వన్స్ పేమెంట్ అయిపోయిన తర్వాత మీకైతే పేమెంట్ కన్ఫర్మేషన్ కోసం టైం అయితే తీసుకుంటుంది. కన్ఫర్మ్ అయ్యే వరకు మీరైతే పేజ్ని రీఫ్రెష్ కానీ ఏదైనా చేయకండి. కన్ఫర్మ్ అయిన తర్వాత ఇక్కడ పేమెంట్ సక్సెస్ అయితే చూపిస్తుంది కదా, చూపించిన తర్వాత పేమెంట్ పే చేసినట్టయితే చూపించింది కదా, చూపించిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత జనరేట్ ప్రింట్ పేమెంట్ రిసిప్ట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకైతే ప్రింట్ అయితే వస్తుంది పే చేసినట్టు. ఈ యొక్క అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ అనేది మీ దగ్గర అయితే ఉంచుకోండి. చూపిస్తుంది కదా, యువర్ రీప్రింట్ పాన్ కార్డ్ రిక్వెస్ట్ సక్సెస్ఫుల్లీ యాక్సెప్టెడ్ బై అక్నాలెడ్జ్మెంట్ నెంబర్. ఈ అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ అయితే ఉంచుకోండి. మీకు ఇంకా ప్రింట్ కావాలి అనుకుంటే డౌన్లోడ్ పీడిఎఫ్ మీద క్లిక్ చేసి మీరైతే ప్రింట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ యొక్క ప్రాసెస్ అనేది మినిమం 10 days ఆర్ 15 days అయితే పడుతుంది. ఈ యొక్క రీప్రింట్ ఆప్షన్ అయిపోయిన తర్వాత మీరు ఇప్పుడైతే అప్లై చేశారు కదా, మీకు ఏదైతే ఉందో మీ యొక్క అడ్రస్కి ఈ యొక్క
పాన్ కార్డ్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇన్ఫర్మేషన్ మీకు ఎలా కనిపించిందో కింద కామెంట్ చేయండి. రీల్ నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.